నమస్తే. నేను కొడితే మామూలుగా ఉండదు. సంవత్సరం పాటు మౌనంగా ఉన్నాను. గంభీరంగా గమనిస్తున్నాను. తులం బంగారానికి ఆశపడి ప్రజలంతా ఆగమయ్యారు. నేనెంత చెప్పినా వినలేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలను నిండా ముంచింది. రైతు బంధుకు రామ్ రామ్ చెప్పారు. దళిత బంధుకు జై భీమ్ అన్నారు. గురుకులాల పిల్లలకు పురుగులన్నం పెడుతున్నారు. అక్కడ తల్లిదండ్రులు ఆందోళన పడుతూ పిల్లలను ఇంటికి తీసుకువెళ్తున్నారు. కరెంటు కష్టాలు మళ్ళీ మొదలైనవి. నీళ్ళ కష్టాలు మళ్ళీ మోపైనవి. కైలాసం మాటలు పెద్ద పాము మింగినట్లయింది. నేను ఎంత చెప్పినా ప్రజలు వినలేదు. ఆశపడి భంగపడ్డారు. ప్రాజెక్టులన్నీ పడకేసినవి. భూముల ధరలు అమాంతం పడిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుంది. మళ్ళీ మనమే రక్షకులుగా నిలబడాలి. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షకమైన బాధ్యతను నెత్తికెత్తుకోవాలి. ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభకు సిద్ధం కాండి. కేసీఆర్ గారు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు జహీరాబాదు గ్రామం నుండి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ఫామ్ హౌస్లో ఈ విధంగా వారు మాట్లాడడం జరిగింది. అన్ని రంగాలు అంటే కాంగ్రెస్ పార్టీ మీద అన్ని రంగాల్లో విఫలమైంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దొరికితే ఊళ్ళల్లో కొట్టేటట్లున్నారు ప్రజలు. ఈ విధంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఈ ఈ మొత్తం ఎపిసోడ్ను గమనిస్తే ఒక్కటి అర్థమవుతుంది. కేసీఆర్ గారు ఎప్పుడు ఎలాంటి వ్యూహం లేకుండా ఏం మాట్లాడరు, ఎప్పుడు బయటికి రారు. ఈ జహీరాబాద్ వాళ్ళు కాదు, వేరు వాళ్ళు అక్కడికి వెళ్ళినా అంటే ఫామ్ హౌస్కి వెళ్ళినా ఏదో మాట్లాడతారు, పంపిస్తారు, అంతా చేస్తారు. కానీ అది అట్లా రిలే చేయరు, ప్రెస్కు రిలే వదలరు. కానీ ఈరోజు ఎందుకు వదలాల్సి వచ్చింది? ఇంత ఘాటుగా ప్రభుత్వంపై ఎందుకు విమర్శలు చేయాల్సి వచ్చింది? ఏడాది పాటుగా గుంభనంగా ఉన్న వ్యక్తి ఈరోజు మళ్ళీ తిరిగి ఇలాంటి పౌరుషమైన పదజాలంతో ప్రభుత్వంపై ఎందుకు విరుచుకుపడాల్సి వచ్చింది? నిన్న జరిగిన సర్వే గురించి కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒక తిక్క పని చేశారు కదా, వాళ్ళు ఒక సర్వే చేసుకొని దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యం వచ్చిందని దాన్ని కూడా ప్రస్తావించారు. చూడండి, మనకే ఆధిక్యం వచ్చింది, ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం మనదే అని శ్రేణులకు భరోసా కల్పించారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ఎపిసోడ్ మొత్తం నేను ఇంతకుముందు అన్నట్లు కేసీఆర్ గారు ఏ వ్యూహం లేకుండా ఏది మాట్లాడరు, ఏ పని చెయ్యరు. ఇప్పుడు వారి వ్యూహం ఏంటంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు, త్వరలో జరిగే జిహెచ్ఎంసీ ఎలక్షన్లకు, అట్లాగే మున్సిపాలిటీ ఎలక్షన్లకు శ్రేణులను సిద్ధము చేయడానికే ఈ వ్యాఖ్యల సారాంశం. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు మొత్తం చెల్లాచెదరైపోయినాయి, శ్రేణులంతా చెల్లాచెదరైపోయినారు. ఈ విషయం కేసీఆర్కు తెలుసు, టీఆర్ఎస్ పార్టీ వర్గాలకు కూడా తెలుసు. గ్రామాలలో ఏదో కొన్ని గ్రామాలు తప్ప అక్కడక్కడ నాయకులకు పట్టున్న గ్రామాలు అంటే స్థానికంగా గ్రామాల ఫ్లోర్ లీడర్లు గట్టిగా ఉన్న కొన్ని గ్రామాలు తప్ప చాలా గ్రామాలలో పరిస్థితి 80-90% గ్రామాలు ఇటు భారతీయ జనతా పార్టీలోకి కొంతమంది చేరడం, కాంగ్రెస్ పార్టీలోకి చేరడం, ఇలా శ్రేణులంతా చెల్లాచెదరైనరు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, అట్లాగే మున్సిపాలిటీ, జిహెచ్ఎంసీ, ఈ 3 ఎలక్షన్లు బీఆర్ఎస్ పార్టీకి కత్తిమీన సాము లాంటిదే. ఈ ఎలక్షన్లో గెలవాలి అంటే శ్రేణులను ఖచ్చితంగా ఉత్తేజపరచాలి, వాళ్ళకి అందుబాటులోకి రావాలి. ఇంతవరకు మౌనంగా ఫామ్ హౌస్కే ఉన్న కేసీఆర్ ఇప్పుడు బయటికి రావాలి, తప్పదు. ఇప్పుడు బయటికి రాకపోతే ఈ ఎలక్షన్లు ఏమో జరుగుతుందని ఆందోళన ఉంటుంది కదా. అందుకు ఈ మీటింగు, ఈ వ్యాఖ్యలు, ఇది వాస్తవం. ఇది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం అడుగులు చూస్తుంటే ఫిబ్రవరి నెల ఎండింగ్ కానీ మార్చి మొదటి వారం అంటే పిల్లల పరీక్షలు జరిగే లోపే స్థానిక సంస్థల ఎన్నికలు షురూ చేయాలన్నది గట్టి పట్టుదలతో ఉన్నట్లు కనపడుతుంది. మరి ఈ టైంలో కూడా ఇంకా ఫామ్ హౌస్లో ఉండి ఎవరికి అందుబాటులో లేకపోతే శ్రేణులు ఏమనుకుంటాయి? ఇప్పుడే చెల్లాచెదరైపోయినాయి. దాదాపుగా ఎంపీ ఎలక్షన్లప్పుడు
ఒక్క సీటు కూడా రాలేదు, అది అందరికీ తెలిసిన విషయమే. ఆ టైంలోనే భారీ ఎత్తున ఎక్కడ పడితే అక్కడ, ఎటు పడితే అటు, ఏ పార్టీకి పడితే అంటే రెండే పార్టీలకు, కాంగ్రెస్ ఆర్ బీజేపీ, ఈ రెండు పార్టీలకు భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ శ్రేణులన్నీ తిరిగి వస్తాయా? పార్టీకి పునర్జీవం లభిస్తుందా? పాత లెక్కలనే వస్తుందా? ఇవన్నీ ప్రశ్నలే. ఎలక్షన్లు జరిగి రిజల్ట్ వస్తే కానీ తేల్చుకోలేము. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, భారీ ఎత్తున అటు ముస్లిం ఓటు బ్యాంక్ కూడా బీఆర్ఎస్కు గత 10 సంవత్సరాలు అండగా ఉన్న ముస్లిం ఓటు బ్యాంక్ మొత్తం కాంగ్రెస్ సైడ్ వెళ్ళిపోయింది. ఆ బీసీలు, దళితులు, కొంత అగ్రవర్ణాలంతా బీజేపీ వైపు మొగ్గు చూపడం. బీజేపీకి కూడా మన ఎంపీ ఎలక్షన్లో దాదాపు 50 నియోజకవర్గాల పైచిలుకు, అంటే అసెంబ్లీ నియోజకవర్గాలు నేను చెప్పేది, అంటే అన్ని నియోజకవర్గాల్లో లీడ్ కనపడ్డది. వాళ్ళు కూడా ఉట్టిగా వదిలారు కదా. వాళ్ళు కూడా ఈసారి స్థానిక సంస్థల్లో కానీ జిహెచ్ఎంసీలో కానీ గట్టి పోటీస్తారు వాళ్ళు కూడా. అంటే ఈసారి త్రిముఖ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇటు అధికార పార్టీ ఎలాగూ వాళ్ళ శ్రేణులు గట్టిగానే ఉన్నాయి, ఇటు బీజేపీ. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఒకవేళ ఇప్పుడు కనుక బీఆర్ఎస్ పార్టీ తగినన్ని సీట్లు స్థానిక సంస్థల్లో గెలుచుకోకపోతే చాలా పరిశ్రమలో పడుతుంది ఆ పార్టీ. అది తెలుసు కేసీఆర్ గారికి. అందుకే ఈ పౌరుషమైన మాటలు, ఈ పౌరుష పదజాలంతో ప్రభుత్వంపై విరుచుకుపడకం. దీనికి కౌంటర్గా కాంగ్రెస్ వాళ్ళు కూడా, ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. కానీ వ్యూహం మాత్రం ఖచ్చితంగా స్థానిక సంస్థలే. కేసీఆర్ గారి వ్యూహం మాత్రం అది ముమ్మాటికి స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకొని ఈ శ్రేణులను ఉత్తేజపరచడానికే ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఈ వార్తల ద్వారా మనకు అర్థమవుతుంది.